హాయ్ అండి. మేము వెళ్ళిన గుడిలో అన్నప్రసాదం మాత్రం బాగుంది. అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి మోని 19. మేము వెళ్ళిన గుడి ఎక్కడంటే మంగళగిరిలో కోట్లింగాల గుడి. ఆ దేవుని విశిష్టత ఏంటంటే 4 సైడ్ల దర్శనం ఇస్తారు. మేము వెళ్ళేది ఆటోలో వెళ్తున్నాం, విజయవాడ నుంచి వెళ్తున్నాం. సో మేము వెళ్ళే రూట్లో ట్రైన్ ర్యాక్ వచ్చిందని చెప్పి అక్క తమ్ముడు ఏందో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ డిస్కషన్ వాళ్ళు చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ ఎక్కడ స్కిప్ చేయకండి, ప్లీజ్ డూ లైక్ కామెంట్. అయితే మేము వెళ్తున్న దారిలో మేము ఏంటంటే ఒక చిన్న విజయవాడ నుంచి మనం మళ్ళీ హైదరాబాద్కి వెళ్దాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వద్దు అంటే మా చిన్నోడు ఉండి నో 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 అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మా పాప మా బావగారు మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్కి ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళిన రోడ్డు బాగాలేదు, కొంచెం గతుకులుగా ఉంది. సో వాయిస్ వస్తుందని చెప్పేసి మొత్తం తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ దూరం కనిపిస్తుంది కదా, అదే కోట్లింగాల గుడి. మనం అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. సో దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను, చూసేయండి. వచ్చేసాము, ఇక్కడ మహాద్వారం దగ్గర ఉన్నాము. మహాద్వారం నుంచి ఎంట్రీ లోపలికి అవుతున్నాము. సో ఎంట్రీ అయ్యేటప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి చాలా కాళ్ళు కాలుతున్నాయి. పిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం సాక్స్లో ఏయో ఒకటి తీసుకెళ్ళండి, నా సజెషన్. సో లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు మా బావగారు మా బాబు ముందరికి వెళ్ళారు, నేను మా పాప వెనకెళ్తున్నాం. సో ఇలాగ లోపలికి ఎంటర్ అయినాక ఇక్కడ శివరాత్రికి మాత్రం చాలా స్పెషల్గా ఉంటుందంట. ఇక్కడ దేవుని విశిష్టత వచ్చేసిందంటే 4 దిక్కుల నుంచి దర్శనం ఇస్తారు, అది ఇక్కడ విశిష్టత. అండ్ కోట్లింగాలు కూడా ఇక్కడ ఉన్నాయంట. చూసేద్దాం, లోపలికి వెళ్ళిపోదాం. చూసేయండి, ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి ప్లీజ్, ఓకేనా. లింగాల పేర్లు కూడా చెప్తాను, స్కిప్ మాత్రం చేయకండి. సో లోపలికి వెళ్తున్నాము. కాళ్ళు మాత్రం బీభత్సంగా కాలుతున్నాయి, మధ్యలో ఏడుపు కూడా వచ్చేసింది ఆ కాళ్ళు కాలిన దానికి. సో వెళ్తుంటే మా బాబుకి ఏంటంటే కుక్కపిల్ల కనిపించింది, అది కూడా దారి మధ్యలో ఉంది. ఆ కుక్కపిల్ల వీనికి నచ్చిందంట, తీసుకెళ్ళిపోదాం మనం అంటే మేము విజయవాడ నుంచి హైదరాబాద్కి కుక్కపిల్లని ఎలాగంటే తీసుకొచ్చేది మీరే చెప్పండి, కామెంట్ చేయండి కదా. సో ఎండ కూడా చూసుకోకుండా మా బాబు ఏం చేసిందంటే ఫస్ట్ ఉరికిండు. ఊరికి ఎంఎంఎంఎం అనుకుంటే మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు. సో గజస్తంభాలు 2 ఉన్నాయి ఇక్కడ, చూడండి. ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా చాలా మంచిగా ఉంది. అక్కడ ఒక అమ్మ వచ్చింది మధ్యలో, ఆమె ఏం చెప్తుందంటే దర్శనం చేసుకొని అన్నప్రసాదం చేయండి అమ్మ, అన్నప్రసాదం ఉంది అని చెప్తున్నారు. లోపలికి ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఎదురుగా ఫస్ట్ అమ్మవారి టెంపుల్. అమ్మవారి అయిపోయినాక దర్శనం చేసుకున్నాక మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్తున్నప్పుడు మనం ఎవరైనా మొక్కుకొని వెళ్తాం కదా, సో మొక్కుకొని వెళ్ళాం. లోపలికి వెళ్ళినాక వ్యూ చూసేయండి ఒకసారి ఎలా ఉందో. లింగాల పేర్లు కూడా చెప్తాను, ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి. సో గుళ్ళోకి ఎంటర్ అయిన ముందు లింగాల పేర్లు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సోమనాథ లింగేశ్వరుడు, చూసేయండి సోమనాథ లింగేశ్వరుడు. నెక్స్ట్ వచ్చేసి మహాకాల జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, మహాకాల జ్యోతిర్లింగం, ఓంకారేశ్వరలింగం, వైద్యనాథ జ్యోతిర్లింగం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ వచ్చేసి భీమశంకర్ జ్యోతిర్లింగం. లాస్ట్ అని చెప్పి లాస్ట్ అనుకోకండి, ఇంకా ఉన్నాయి, ఒకసారి చూసేసేయండి ఎలా ఉందో. మా బాబు ఏమనుకున్నాడు, మేము ముందుకెళ్ళినాం, వానికి అంతకే కోపం వచ్చి వాడు ముందుకు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా జ్యోతిర్లింగాలని వాటిని క్యాప్చర్ చేసినా కానీ వాటి నేమ్స్ అయితే చూడలేదు, సారీ ఏమనుకోవద్దు. ఇక్కడ మాత్రం స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక మేము వచ్చేసి భక్తి కైలాస మార్గం అని ఉంది కదా, అక్కడి నుంచి వెళ్తున్నాము. భద్రకాళి అమ్మవారి గుడి, అమ్మవారు మాత్రం చాలా ప్రశాంతంగా మంచిగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని లింగాలు ఉన్నాయి, ఆ లింగాల పేర్లు కూడా చూసేద్దాం. సో కొంచెం ముందుకెళ్ళినాక ఇక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నాయని చెప్పినాం కదా, వాటి నేమ్స్ కూడా చూసేద్దాం. నీలకంఠేశ్వరుడు జ్యోతిర్లింగం, కాజాయం జ్యోతిర్లింగేశ్వరుడు, అక్కుట జ్యోతిర్లింగేశ్వరుడు, త్రవలింగేశ్వరుడు, ఆయుష్లింగేశ్వరుడు, అట్లా నేమ్స్ అయితే చాలా ఉన్నాయి. క్షీరలింగేశ్వరుడు, నంది మాత్రం కరెక్ట్గా దేవునికి ఎదురుగా ఉన్నారు.
చాలా బాగుంది. మరకత లింగేశ్వరుడు, దాత్ర లింగేశ్వరుడు, రామలింగేశ్వరుడు, ఆయుష్ లింగేశ్వరుడు, ఇట్లా నేమ్స్ మాత్రం చాలా మంచిగా ఉంది. మంచిగా అనిపించింది. మహాలింగేశ్వరుడు. సో అక్కడ వాళ్ళు ఏంటంటున్నారంటే, దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ దర్శనం చేసుకోకుండా ఊరికే ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారన్నారు. మనకు తెలుసు కదా యూట్యూబ్ గురించి. సో అందుకని తీశాను. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం మాత్రం మంచిగా అయింది. అయ్యగారు చెప్తున్నారు ఏంటంటే, దర్శనం చేసుకున్నాము, మంచిగా దర్శనం చేసుకున్నాం, 4 సైడ్లు చేసుకున్నాం. దర్శనం అయిపోయినాక బయటకు వచ్చినాము, అన్నదానం కోసం వెళ్దామని అన్నారు. ప్రసాదం కోసం వెళ్తుంటే మాత్రం ఫుల్ గాలిపోయినాయి. మామూలుగా గాలలేదు. కాకపోతే దానికంటే ముందు ఒకసారి టెంపుల్ అంతా చూసొద్దాము, ఇంకెక్కడెక్కడ ఏమున్నాయో అని చెప్పేసి ఫస్ట్ టెంపుల్ అంతా చూస్తున్నాము. సో కాలు కాలేదానికి మీ ఊరికే దానికి సరిపోయింది. అసలు నేనే వీడియో తీసుకోవడం కాబట్టి కాళ్ళు కాలుతున్న ఓ పక్కనంగా ఉరుకుతూ ఉన్నాం. సో అందుకే కొంచెం అంటే క్యాప్చర్ చేసేంతవరకే చేసినాను. సో ప్లీజ్ డూ లైక్, కామెంట్, ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి ప్లీజ్, ఓకేనా. టెంపుల్ మాత్రం చాలా పెద్దగా బాగుంది. నాకు తెలిసి సమ్మర్లో కంటే వింటర్లో వెళ్తే కొంచెం బెటర్గా ఉండేది. హ్యాపీగా మొత్తం ప్రశాంతంగా తిరగచ్చు. టెంపుల్ మాత్రం చాలా పెద్దగా మంచిగా ఉంది. సో వెళ్తుంటే మా పాప అటు ఉరికింది, నేను ఇటు ఉరికిన. సో ఒక్కొక్క దిక్కురికి కాలు కాలుతుందానికి ఉరుక్కుంటూ కాలు కాలిపోతున్నాయి. మధ్యలో ఏడుపు కూడా వచ్చేసింది చాలా. సో కానీ తప్పదు, శివయ్య మీద భారం వేసేసి ముందుకు వెళ్ళిపోయినాం అనమాట. సో ఇట్లా నీడ వచ్చినప్పుడు మాత్రం ప్రశాంతంగా అమ్మయ్య అనిపించింది. నీడ లేనప్పుడు మాత్రం చుక్కలు కనిపించాయి. కాకపోతే పిల్లలతో వెళ్తే మాత్రం కొంచెం సాక్స్ ప్రిపేర్ చేయండి, ఓకేనా. సో ముందుకు వెళ్తున్నప్పుడు కదా చుట్టూరా